అమెరికా కొలంబియా మధ్య ఉద్రిక్తత ముదురుతోంది. ఏ క్షణమైన కొలంబియాపై అమెరికా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. డ్రగ్స్ సెంటర్గా కొలంబియా మారిందంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా ఆపకపోతే దాడి చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కొలంబియా ప్రజలు చాలా గ్రేట్ అండ్ స్మార్ట్ అంటూనే గుస్తావోపై డ్రగ్స్ తయారు చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. కొలంబియా ప్రెసిడెంట్ చెడ్డవారంటూ విమర్శిస్తున్నాడు. కొకాయిన్ తయారు చేసి అమెరికాకు రవాణా చేస్తున్నట్లు కామెంట్ చేశాడు ట్రంప్. ట్రంప్కు కొలంబియా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. తమపై దాడి చేస్తే మళ్లీ ఆయుధాలు తీస్తామంటూ గుస్తావో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు చూపాలంటూ డిమాండ్ చేశారు. ట్రంప్ ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు గుస్తావో. తమ దేశంపై యుఎస్ బాంబు దాడి చేస్తే కొలంబియాలో వేలాది మంది గెరిల్లాలుగా మారతారంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో M19 గెరిల్లాలో సభ్యుడిగా ఉన్నానని, అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయుధాలు తాకనని ప్రమాణం చేసినట్లుగా మరోసారి గుస్తావో గుర్తు చేశారు. మాతృభూమి జోలికి వస్తే తిరిగి ఆయుధాలు చేపడతారంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ బెదిరింపులకు తాము భయపడమంటూ కౌంటర్ ఇచ్చారు గుస్తావో. మొత్తం మీద వెనిజువేలా తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్ను ఇప్పుడు కొలంబియాపై పడ్డట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు గ్రీన్లాండ్ కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటన అటు నాటో దేశాలను కూడా కలవరపరుస్తున్నాయి. మరోవైపు దక్షిణ అమెరికా దేశాలైన కొలంబియా ఇప్పుడు కలవరపాటుకు గురవుతోంది. దీనికి కారణం ట్రంప్ కొలంబియాను హెచ్చరించడమే కారణంగా తెలుస్తోంది. వెనిజువేలా తర్వాత ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ కొలంబియానే అన్న వాదనల నేపథ్యంలో దమ్ముంటే పట్టుకెళ్ళంటూ ట్రంప్కు కొలంబియా ప్రెసిడెంట్ పెట్రో సవాల్ విసురుతున్నారు. ఇక మదురో కూడా ఇలాగే ఛాలెంజ్ చేశారని, దేశం కోసం మళ్ళీ ఆయుధం పట్టుకుంటారంటూ పెట్రో అంటున్నారు. గుస్తావో ఓ సిక్ మ్యాన్ అంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ముదిరింది. నన్ను పట్టుకోవడానికి ఇక్కడికి రా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా, నన్ను బెదిరించాలని చూడొద్దంటూ ట్రంప్ను ఉద్దేశించి గుస్తావో పెట్రో సవాల్ విసురడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్, కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇటీవల వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ కొలంబియా అంటూ ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో ఈ వివాదం మొదలైంది. ఇక తనను పట్టుకోవడానికి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నారు. నన్ను పట్టుకోవడానికి ఇక్కడికి రా, నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను, నన్ను బెదిరించొద్దంటూ ట్రంప్ను ఉద్దేశించి పెట్రో సవాల్ విసిరారు. గతంలో వెనిజువేలా అధ్యక్షుడు మదురో కూడా ఇదే తరహాలో తనను పట్టుకో అంటూ ట్రంప్ను ఉద్దేశించి అన్న వీడియోను వైట్ హౌస్ షేర్ చేసింది. ఈ నేపథ్యంలో పెట్రో కూడా అదే స్టైల్లో స్పందించారు. మదురో, పెట్రో వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను గెరిల్లా నాయకుడని, దేశ సార్వభౌమాధికారం కోసం తాను మళ్ళీ ఆయుధాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ పెట్రో సవాల్ విసురుతున్నారు. గతంలో తాను ఆయుధాన్ని తాకనని ప్రమాణం చేశాను, కానీ మాతృభూమి కోసం మళ్ళీ ఆయుధాలు పట్టుకుంటారంటూ సవాల్ చేస్తున్నారు. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే ప్రజలని జాగ్వార్ను నిద్రలేపినట్లు అవుతుందంటూ పెట్రో హెచ్చరించారు. ప్రజలను జాగ్వార్ పులులతో పోల్చారు ఆయన. అమెరికా తమపై బాంబులు వేస్తే ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు గెరిల్లాలా మారతాడంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక గుస్తావో పెట్రో హెచ్చరికలపై అటు ట్రంప్ ఘాటుగా స్పందించారు. కొలంబియా ప్రపంచంలోనే అతిపెద్ద కొకైన్ ఉత్పత్తి దేశమని పెట్రో ఓ సిక్ మ్యాన్ అంటూ విమర్శించారు. కొలంబియా కొకైన్ మిల్స్ ఫ్యాక్టరీలతో నడుస్తుందంటూ, ఇది అడ్డదారిలో అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తుందంటూ విమర్శించారు. ఇక్కడున్నది ట్రంప్, ఎక్కువ రోజులు పెట్రో ఆటలు సాగనివ్వనంటూ ట్రంప్ హెచ్చరించారు. వెనిజువేలా మాదిరి కొలంబియా పైన దాడి చేస్తారని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, ఇలాంటి ప్రశ్నలు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పారు. కానీ డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలతో పెట్రో, అతని కుటుంబ సభ్యులపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఆంక్షలు విధించింది. వలసలు, డ్రగ్స్ నియంత్రణ, పర్యావరణ పాలసీల విషయంలో పెట్రో, ట్రంప్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మళ్ళీ మాటల యుద్ధం ముదిరినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అమెరికా అలాగే కొలంబియా మధ్య మళ్ళీ ఈ మాటల యుద్ధం ఎక్కడి దాకా చేరుకుంటుంది? వెనిజువేలా మాదిరిగానే అమెరికా కొలంబియాపై దాడి చేస్తుందా? దాడి చేసి కొలంబియా అధ్యక్షుని బందీగా పట్టుకుంటుందా? ఏం జరగబోతుందని సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ కొలంబియా అధ్యక్షునికి ఇచ్చిన మాస్ వార్నింగ్, ఆయన ఫ్లైట్లో ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణిస్తూ కొలంబియా అధ్యక్షుడికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. దాంతోపాటు అంతకుముందే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడు చూద్దాం.
United States taking sanctioned oil from Venezuela. Colombian President Gustavo Petro criticized the United States by saying, well, the Southwest is stolen land and that it should be returned to Latin America. I just wanted to know what your response to that is. Well, he has to watch because, he's got drug factories. They make cocaine in Colombia. And he's no friend of the United States. He's very bad guy. And he's got to watch his ass because he makes cocaine and they send it into the United States of America from Colombia. We love the Colombian people. I love the Colombian people. They're great people, energetic, smart, great. But their new leader is a troublemaker. And he better watch it. You better close up those cocaine factories. They have at least 3 major cocaine factories. We know where they are. He better close them up fast, yeah. So in response to the United States taking sanctioned oil from Venezuela, Colombian President Gustavo Petro criticized the United States by saying, well, the Southwest is stolen land and that it should be returned to Latin America. I just wanted to know what your response to that is. Well, he has to watch because, he's got drug factories. They make cocaine in Colombia. And he's no friend of the United States. He's very bad guy. And he's got to watch his ass because he makes cocaine and they send it into the United States of America from Colombia. We love the Colombian people. I love the Colombian people. They're great people, energetic, smart, great. But their new leader is a troublemaker. And he better watch it. You better close up those cocaine factories. They have at least 3 major cocaine factories. We know where they are. He better close. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ హెచ్చరిక మరింత తీవ్రతను సంతరించుకుంది. వాషింగ్టన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ గుస్తావో పెట్రో కొకైన్ తయారీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఉన్నాడని, కొలంబియాలో కొకైన్ తయారు చేసి అమెరికాకు అక్రమంగా రవాణా చేస్తున్నారని, అందుకే అతను తన ప్రాణాల గురించి జాగ్రత్తగా ఆలోచించుకోవాలంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు లాటిన్ అమెరికా దేశాలు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఇక మదురో అరెస్టును ప్రకటించిన సందర్భంలోనే ట్రంప్ మెక్సికో, క్యూబా దేశాలపై కూడా పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వెనిజువలాపై దాడి మెక్సికోను ఉద్దేశించి కాదని చెప్తూనే మాదక ద్రవ్యాల ముఠాలపై కఠిన చర్యలు అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కొలంబియా, క్యూబా నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు లాటిన్ అమెరికా దేశాల నుంచి వెంటనే ప్రతిస్పందన వచ్చింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా ప్రకటన విడుదల చేశారు. వెనిజులాపై అమెరికా సైనిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది సార్వభౌమ దేశంపై జరిగిన దురాక్రమణగా అభివర్ణించారు. వెనిజులా ప్రభుత్వం ప్రజలపై అన్ని రకాల దాడులను తక్షణమే నిలిపేయాలంటూ అమెరికాను కోరారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై నేరుగా చేసిన దాడిగా పేర్కొన్నారు. ఈ చర్యలు ఆ ప్రాంతాన్ని మానవతా సంక్షోభం వైపు నెట్టివేస్తాయంటూ హెచ్చరించారు. ఇక మరోవైపు శాంతికి కాకుండా అస్థిరతకు దారితీస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో డిసిల్వా కూడా అమెరికా దాడిని తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఇలాంటి చర్యలు హింస, గందరగోళం నిన్న ప్రపంచానికి తొలి అడుగుగా మారతాయని హెచ్చరించారు. మరోవైపు చిలీ ప్రెసిడెంట్ గ్యాబ్రియల్ శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చారు. క్యూబన్ ప్రెసిడెంట్ మిగ్యుల్ డియాజ్ కెయిన్ అమెరికా చర్యలను నేరపూర్తి దాడిగా అభివర్ణించారు. ఉరుగ్వే కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని, అమెరికా సైనిక జోక్యాన్ని ఎప్పట్లాగానే తిరస్కరిస్తున్నామంటూ స్పష్టం చేసింది. మొత్తం మీద మదురో అరెస్ట్ తర్వాత ట్రంప్ తీసుకుంటున్న దూకుడు వైఖరి లాటిన్ అమెరికా మొత్తాన్ని ఒక కొత్త రాజకీయ సంక్షోభం వైపు నడిపిస్తుందన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. మొత్తం మీద అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైన, స్పష్టమైన వ్యూహంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. వెనిజువలా తర్వాత మరొక 5 దేశాలపై ట్రంప్ కన్ను వేశారు. తన 2వ దఫా పాలనలో విదేశాంగ విధానం ద్వారా ఇక తన ఆకాంక్షలను తీర్చుకునే పనిలో పడ్డారు ట్రంప్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయన కన్ను తొలుత గ్రీన్లాండ్పై పడ్డట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గ్రీన్లాండ్ రక్షణ పరంగా చాలా కీలకమైన దేశంగా అమెరికా చెప్తుంది. ఇప్పటికే ఇక్కడ అమెరికా సైనిక స్థావరం కూడా ఉంది. ఈ మొత్తం ద్వీపమే తనకు కావాలంటున్నాడు ట్రంప్. అయితే జాతీయ భద్రత దృష్ట్యా తమకు గ్రీన్లాండ్ మొత్తం అవసరం అంటూ చెప్తుంటే, ఈ ద్వీపమంతా రష్యా, చైనా నౌకలతో నిండిపోయిందని, అందుకే అది తమకు కావాలంటూ ఆర్కిటిక్ మహాసముద్రంలో పట్టు కోసం గ్రీన్లాండ్ కావాలంటున్నాడు. కానీ డెన్మార్క్ రాజ్యంలో భాగమైన గ్రీన్లాండ్ ప్రస్తుతం అమెరికా కనుక స్వాధీనం చేసుకోవాలనుకుంటే అది నాటోపై దాడిగానే అభ్యర్థిస్తామంటూ గ్రీన్లాండ్ ప్రధాని ఫ్రెడరిక్ నీల్సన్ అభ్యర్థించారు. మరోవైపు
వెనిజువాలాలో సైనిక దాడి జరిగిన కొన్ని గంటలకి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా ట్రంప్ హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో పొరుగు దేశమైన కొలంబియాలో అపార చమురు నిక్షేపాలున్నాయి. అంతేకాకుండా బంగారం, వెండి, ఎమరాల్డ్స్, ప్లాటినం, బొగ్గు ఉత్పత్తుల కొలంబియా అగ్రస్థానంలో ఉంది. డ్రగ్స్ వ్యాపారం, ముఖ్యంగా కొకైన్ తయారీ, సరఫరాలో కొలంబియా ఈ ప్రాంతంలో ముందంజలో ఉంది. దాంతోపాటు మెక్సికో వెంబడి ఇప్పటికే గోడ కట్టాడు. 2015లో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం కూడా చేశారు. అక్కడ కూడా డ్రగ్స్ ముఠాలు పనిచేస్తున్నాయని, అక్కడ డ్రగ్ కార్టెల్స్, సిండికేట్స్ చాలా బలంగా ఉన్నాయంటూ ట్రంప్ వాటిపై పోరాడేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్తున్నారు. మరోవైపు క్యూబా, ఫ్లోరిడాకు దక్షిణాన కేవలం 145 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్యూబాపై కూడా అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రస్తుతం క్యూబాను కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భయపెట్టిస్తున్నాడు. క్యూబాకి చమురు సరఫరా నిలిపోస్తే దానంతరం అదే క్యూబా తగ్గుతుందంటున్నాడు. మరోవైపు ఇరాన్పై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ రకంగా మొత్తం మీద ట్రంప్ చాలా క్లియర్గా తను రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ ఈ 5 దేశాలపై విపరీతమైన హెచ్చరికలు, ముఖ్యంగా ట్రంప్ దక్షిణ అమెరికా దేశాలపై గుత్తాధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. వెనిజువాలాపై ఆ దేశ అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేసి చాలా దారుణంగా ఒక డిటెన్షన్ సెంటర్లో పెట్టి ఒక మాదక ద్రవ్యాల నేరస్తుని ఏ రకంగా విచారిస్తారో అలాంటి సెంటర్లో పెట్టారు. న్యూయార్క్ డిటెన్షన్ సెంటర్లో ఏముందంటే చాలా దారుణంగా ఉంటుంది. అతన్ని 5వ ఫ్లోర్లో పెట్టారు. అతని భార్యని నికోలస్ మదురోన్, ఆయన ఒక దేశ అధ్యక్షుడు. అలాంటి మదురోని ఒక టాయిలెట్ మాత్రమే ఉంటుంది, ఒక స్టీల్ టాయిలెట్. చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ విపరీతమైన చలి ఉంటుంది, సాధారణ ఉష్ణోగ్రతలు కూడా ఉండవు. అలాగే అదొక ఓపెన్ జైల్ లాంటిది. అక్కడ కేవలం ఒక సాధారణ ఖైదీలకు ఇచ్చే ఫుడ్ మాత్రమే ఇస్తారు, ప్రత్యేక సౌకర్యాలు ఏమి ఉండవు. చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి డిటెన్షన్ సెంటర్లో పెట్టి ఇప్పుడు అతన్ని విచారిస్తున్నాడు. అలాగే అతను నెక్స్ట్ టార్గెట్, ఎందుకంటే వెనిజువాలాలో కేవలం ఇక్కడ డ్రగ్స్ కార్టెల్స్ మాత్రమే కాదు, ఇది సాకుగా చూపుతూ అపారమైనటువంటి చమురు నిల్వలున్నాయి. ఇప్పుడు వాటి మొత్తం పైన గుత్తాధిపత్యం కోసం ఇప్పటికే అమెరికన్ కంపెనీలు వెనిజువాలాలో అడుగుపెట్టాయి. దాదాపు ప్రపంచ చమురు నిల్వలు ఎక్కువగా కలిగిన దేశంగా వెనిజువాలా అని చెప్పొచ్చు. అలాంటి వెనిజువాలాని ఇప్పుడు స్వాధీనం చేసుకోవడం ద్వారా, అక్కడ ఆధిపత్యాన్ని పొందడం ద్వారా ట్రంప్ చమురు నిల్వలపై కన్నేశాడు. రెండవది నెక్స్ట్ వెనిజువాలా తర్వాత వెనిజువాలా తర్వాత అత్యంత చమురు నిక్షేపాలు బంగారం కావచ్చు, క్యాడ్మియం కావచ్చు, అలాగే ఎమరాల్డ్స్, పచ్చలు, ఇలాంటి అత్యంత అరుదైన లోహాలు ఉన్నాయి కొలంబియాలో. ఇలాంటి కొలంబియాపై ఇప్పుడు అమెరికా కన్నుపడింది. అలాగే నెక్స్ట్ టార్గెట్ మెక్సికోలో కూడా ఇక్కడ డ్రగ్ కార్టెల్స్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఇరాన్పై కూడా ఇప్పటికే అమెరికా దాడులు చేసింది, ఇజ్రాయెల్ దాడులు చేసింది. నెక్స్ట్ టార్గెట్ కొలంబియా, అలాగే వెనిజువాలా అయిపోయింది, ఇక మెక్సికో అయిపోయిన తర్వాత క్యూబా లాంటి దేశాలపై కూడా గుత్తాధిపత్యం. ఎందుకంటే క్యూబాలో దశాబ్దాల కాలంగా ఇప్పటికే ఆంక్షలు కొనసాగుతున్నాయి. క్యూబాలో మరొకసారి క్యూబాని, అంటే ఇక్కడ వెనిజువాలాని కట్టడి చేయడం ద్వారా వెనిజువాలా నుంచి రావాల్సినటువంటి చమురు క్యూబా కాకపోతుంది. కాబట్టి క్యూబాలో ఉన్నటువంటి అత్యంత అరుదైన ఖనిజాలు కావచ్చు, కొన్ని ఇతరత్ర అవసరాలని ఆపగలిగామంటూ చెప్తున్నారు. సో మొత్తం మీద అమెరికా అధ్యక్షుడి ఆలోచన చాలా క్లియర్గా ఉంది. అంటే వాస్తవానికి దక్షిణ అమెరికా చేస్తున్న తప్పేంటంటే ఆ దేశాలు అక్కడ డ్రగ్స్ ఉత్పత్తి చేస్తూ కొకైన్, అలాగే అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల ఫ్యాక్టరీలను తెరిచి కొన్ని దేశాలు అక్కడ ఆ డ్రగ్ కార్టెల్సే ప్రభుత్వాలు నడిపిస్తాయి. వాస్తవంగా కొలంబియా కావచ్చు, మెక్సికో కావచ్చు, వెనిజువాలా కావచ్చు, ఈ ప్రాంతంలో భారీగా ఆ డ్రగ్స్ సరఫరాదారులు ఎవరైతే ఉంటారో ఆ సిండికేట్లే ప్రభుత్వాలు నడిపిస్తుంటాయి. ఆ సిండికేట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అమెరికా సమాజాన్ని డ్రగ్స్ సరఫరా చేసి నాశనం చేస్తున్నాయంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అది ఆరోపణ కాదు, అది నిజమే. కొద్ది దశాబ్దాలుగా అమెరికన్ సొసైటీని సౌత్ అమెరికన్, లాటిన్ అమెరికన్ దేశాలు పాడు చేస్తున్నాయి. అంటే ప్రభుత్వాలు పాడు చేయట్లేదు, అక్కడి నుంచి డ్రగ్ సిండికేట్స్, డ్రగ్ పెడ్లర్స్ అమెరికాలో, యూరోప్లో, అంతెందుకు భారత్ కూడా సరఫరా అవుతుంటాయి. బ్రెజిల్ కావచ్చు, ఎల్ సాల్వడార్ కావచ్చు, మెక్సికో కావచ్చు, తర్వాత
ఇలాంటి కొలంబియా ఇలాంటి దేశాల నుంచి దారుణంగా డ్రగ్స్ వస్తుంటాయి. అయితే వీటిని సాకుగా చూపుతూ అక్కడి ప్రజాస్వామ్య దేశాలపై, అక్కడి సార్వభౌమాధికారంపై, ముఖ్యంగా అక్కడి అపార ఖనిజ సంపదపై, పెట్రోల్ నిల్వలపై కన్నేసిన ట్రంప్ ఇప్పుడు వాటిని సాకుగా చూపుతూ ఆ దేశాలపై ఆధిపత్యానికి పోరాటం చేస్తున్నాడు అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే వెనెజువెలా అధ్యక్షుడు అరెస్ట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్, కొలంబియా అని చెప్తున్నారు. బట్ కొలంబియా అధ్యక్షుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు పెట్రో ఆగస్టో, నేను ఇక్కడ రెడీగా ఉన్నాను అంటే ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అన్న మాదిరిగా అతను ఛాలెంజ్ చేస్తున్నారు. రెడీగా ఉన్నాను, దమ్ముంటే వచ్చి పోరాడు, నేను కూడా గెరిల్లా పోరాట నాయకుడిగా పనిచేస్తానని చెప్తున్నారు. చూడాలి మరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది. లాటిన్ అమెరికన్ దేశాలన్నీ కూడా అమెరికా బెదిరింపులకైతే ప్రస్తుతం భయపడుతున్న పరిస్థితి. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలంటున్నాయి. ఇది ఎక్కడికి దారి తీయబోతుంది? ట్రంప్ నెక్స్ట్ చర్యలు ఏంటి? కొంత గ్యాప్ ఇస్తారా? నెక్స్ట్ మరి వెనెజువెలాలో సింపుల్గా ప్రెసిడెంట్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని బందీలుగా పట్టుకొచ్చి నిర్బంధించి అమెరికాలో పెట్టారు. ఆ మాదిరిగానే కొలంబియాలో సాధ్యమవుతుందా? మెక్సికోలో అడుగు పెట్టగలుగుతాడా? క్యూబాలో జోక్యం చేసుకోగలుగుతాడా? ఎలా ఉండబోతుంది? గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటాడా? నాటో ఊరుకుంటుందా? పశ్చిమ దేశాలు ఊరుకుంటాయా? ఏం జరగబోతుంది? తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? అమెరికా స్టెప్ ఎలా ఉండబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతుంది. And he's no friend of the United States. He's very bad guy. And he's got to watch his ass because he makes cocaine and they send it into the United States of America from Colombia. We love the Colombian people. I love the Colombian people. They're great people, energetic, smart, great. But their new leader is a troublemaker. And you better watch it. You better close up those cocaine factories. They have at least 3 major cocaine factories. We know where they are. He better close them up fast, yeah. So in response to the United States taking